నటుడు విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్లోని ఉదయపూర్ సమీపంలోని ఐటీసీ మెమెంటోస్ లగ్జరీ హోటల్లో ఇవాళ వివాహం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక మెహందీ, సంగీత్, హల్దీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తెలుగు, కన్నడ సంప్రదాయాల్లో జరుగుతున్న ఈ వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు విజయ రష్మిక. ఇక మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ టాలీవుడ్ లో సెన్సేషనల్ కపుల్ అనే చెప్పుకోవాలి. ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, రష్మిక మందన కావచ్చు, వీళ్ళిద్దరి పెళ్లి వేడుకలకైతే సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. 2 రోజుల నుంచి కూడా ఈ ప్రీ వెడ్డింగ్ పనుల్లో భాగంగా అటు హల్దీ ఫంక్షన్ కావచ్చు, ఇటు మెహందీ ఫంక్షన్, అలాగే సంగీత్ తో నిన్న రాత్రి వరకు కూడా ఫుల్ జోష్ లో ఈ కపుల్ ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు 26వ తారీఖున ఈవినింగ్ జరగనున్న పెళ్లికి బంధువులంతా కూడా అక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. ఐటీసీ మెమెంటోస్ హోటల్లో ఘనంగా వివాహ వేడుకలను అయితే కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు మాత్రమే దీనికి అటెండ్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా చాలా గోప్యంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ అంటే ఇటు విజయ్ దేవరకొండ హిందూ సాంప్రదాయంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ హిందూ సాంప్రదాయంతో మార్నింగ్ వీళ్ళ పెళ్లి జరగనుంది. అలాగే సాయంత్రం ఇటు కన్నడకి సంబంధించిన సాంప్రదాయ పద్ధతిలో కొడవ పద్ధతిలో అయితే రెండోసారి వివాహం వీరిద్దరూ జరుపుకోనున్నారు. ఎవరి ఆచారాలని వాళ్ళు గౌరవించుకుంటూ ఇద్దరు కూడా 2 రకాలైన వివాహ ఏర్పాట్లు అయితే ప్రారంభించారని చెప్పుకోవాలి. అయితే ఈ వేడుకలకి చాలా తక్కువ మంది అటు రష్మిక కుటుంబ సభ్యులు, ఇటు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది అతి కొద్ది మంది మాత్రమే స్నేహితులు వెళ్ళినట్లుగా ఉంది. అయితే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక రూల్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చే వాళ్ళు మ్యారేజ్ ప్రిన్సెస్ లో ఫోన్ యూజ్ చేయొద్దు, దయచేసి ఒకవేళ సన్నిహితులు యూజ్ చేసినా అది చాలా గోప్యంగా ఉంచవలసిందిగా వాళ్ళు స్పెషల్ రిక్వెస్ట్ గా కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది శ్రేజ. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వీళ్ళ మ్యారేజ్ జరుగుతుందా అని విజయ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వేయికలతో వెయిట్ చేశారని చెప్పాలి. ఈ రోజు సాయంత్రం ఈ ఇద్దరు కూడా అఫీషియల్ గా మ్యారేజ్ అయిన తర్వాత అఫీషియల్ గా ఫొటోస్ కూడా రివీల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అంగరంగ వైభవంగా ఈ మ్యారేజ్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సిరిజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, రాణి.